ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భద్రాచలం మదర్ తెరెసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సారపాకలోని బ్రిలియంట్ కళాశాలలోని విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బుర్గంపాడు ఎస్ఐ నాగభిక్షం పాల్గొని డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించడానికి విద్యార్థులు యువత ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. విద్యార్థులు యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండకోరారు. మాదక ద్రవ్యాలకు చెడు వ్యసనాలకు బానిసైన బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని తెలిపారు. కార్యక్రమంలో బ్రిలియంట్ కళాశాల చైర్మన్ డైరెక్టర్ డాక్టర్ బిఎన్ఆర్, కళాశాల అధ్యాపకులు కార్తిక్, వరప్రసాద్, నరేష్, లక్ష్మీనారాయణ, ట్రస్ట్ చైర్మన్ కొప్పుల మురళి, బూరం నవీన్ విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనం ఈరోజు ఇక్కడ కూడా ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో డ్రగ్స్ అంటే మీ అందరికీ తెలుసు, గంజాయి, కోకెయిన్, హెరాయిన్, బ్రౌన్ షుగరు ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. సో మన ఏరియాలో ఈ గంజాయి అనేది ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా ఉంది, కన్జంప్షన్ కూడా జరుగుతుంది. సో ఈ డ్రగ్స్ మెయిన్, ఈ డ్రగ్ వల్ల ఏం జరిగింది? డ్రగ్ తీసుకోవడం వల్ల, ఈ డ్రగ్ తీసుకోవడం వల్ల మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేసినప్పుడు మనం కొన్ని అందులోనే డ్రగ్స్లో రకాలు ఉంటాయి, యాక్సిలరెంట్స్ ఉంటాయి, డిప్రెసెంట్స్ ఉంటాయి. సో ఇట్లా రకాలుగా ఉంటాయి. ఇప్పుడు మనం ఉన్న నార్మల్ స్టేట్ కంటే కూడా అతిగా బిహేవ్ చేయడం కానీ, లేదంటే మందకొడిగా బిహేవ్ చేయడం కానీ, సో మన ఆ స్టేట్ అనేది అబ్నార్మల్గా అయిపోద్ది. ఆ అబ్నార్మల్ కండిషన్లో మనం బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ బండి డ్రైవ్ చేస్తుంటే బండిని మనం ర్యాష్గా డ్రైవ్ చేయడం వల్ల బయట రోడ్డు మీదకి వచ్చినప్పుడు యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంటుంది. అట్లే అతను బయటకు వచ్చినప్పుడు ఎవరన్నా అమ్మాయిలతోటి వేరే విధంగా మైనర్ గర్ల్ మీద రేప్ అటెంప్ట్ జరగవచ్చు. ఏదైనా గొడవలు ఉన్నప్పుడు ఆ కండిషన్లోని ఒక మర్డర్ కూడా జరగవచ్చు. కాబట్టి ఈ డ్రగ్ యూసేజ్ అనేది చాలా ప్రమాదకరం. కాబట్టి ఆ డ్రగ్స్కి అందరూ కూడా దూరంగా ఉండాలి. అలాంటి వారు ఎవరైనా ఉన్నా కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి మన కాలేజీ లెవెల్లోనే అయితే ప్రిన్సిపల్ గారికి, లేదంటే మనకి పోలీస్ హెల్ప్ కానీ తీసుకొని అక్కడికి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. సో అలాంటి వాళ్ళు ఎట్లుంటారంటే మనకి ఐసోలేట్ అయి ఉంటారు. వాళ్ళు ఒంటరిగా తిరగడం, ఫ్రెండ్స్కి దూరంగా ఉండటం, ఫ్యామిలీకి దూరంగా ఉండటం, అట్లా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎలాంటి వాళ్ళు ఉంటారంటే ఇట్లా డ్రగ్ తీసుకొని. నేడు అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ డేని నిర్వహిస్తున్నందుకు మదర్ తెరెసా స్వచ్ఛంద సంస్థకు అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది నాటి యువతకి ఎంతో అవసరం. నేడు అక్రమాలు జరుగుతున్నాయన్నా, హింస జరుగుతుందన్నా, మర్డర్లు జరుగుతున్నాయన్నా మొత్తం దీని మీదే బేస్ అయి ఉండి యూత్ అంతా పాడైపోతున్నారు. వీళ్ళని సరైన మార్గంలో పెట్టడానికి ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి పిల్లలకి మోటివేషన్ చేసి వాళ్ళని జీవితంలో మంచి మార్గంలోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. అలాగే యువత కూడా ఈ డ్రగ్స్కి అలవాటు అవ్వకుండా ఉంటే చాలా మంచిది. ఇవాళ మనం చూస్తున్నాం, నిన్న జరిగిన భద్రాచలంలో కావచ్చు, మొన్న జరిగిన సారపాకలో కావచ్చు, ఇవన్నీ కూడా డ్రగ్స్కి సంబంధించి ఉండటం జరిగింది. అంటే ఎక్కడ క్రిమినల్ చర్య జరిగినా కూడా దానికి ఎంతో కొంత ఈ డ్రగ్స్ ప్రభావం యువత మీద పడి అటు తల్లిదండ్రులకు కాకుండా ఇటు భవిష్యత్తు లేకుండా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి యువత అందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, మీకు బంగారు భవిష్యత్తు ఉంది. ఈ భవిష్యత్తును మీరు తీర్చిదిద్దుకోవాలంటే క్రమశిక్షణలో ఉండి ఇలాంటి ఎలాంటి డ్రగ్స్ కూడా బానిసలు అవ్వకుండా ఉండండి. ఒక్కసారి డ్రగ్స్ అని భూతంలో మనం దిగామంటే ఇంకోసారి బయటికి రాకుండా మనని బంధిస్తుంది. అది ఒక సంఖ్యలు వేస్తుంది. ఆ సంఖ్యల నుంచి తెంపుకొని రావడం కష్టమవుతుంది. కాబట్టి యువత అందరూ కూడా, విద్యార్థులందరూ కూడా ఇది తెలుసుకొని ఈ విషయాన్ని గమనించి పెద్దలు ఎందుకు చెప్తున్నారని ఒకసారి గమనించి మంచి మార్గంలో నడుచుకొని మీతో పాటు మీ పక్కన ఉన్న వాళ్ళకి కూడా డ్రగ్స్ యొక్క ప్రభావం ఏంటి, మన దేశం ఎటుపోతుంది, మన ఇల్లు ఎటుపోతుంది, మన జిల్లా ఎటుపోతుంది అని ముందు మనం తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలి అంటే, జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ఒక మంచి క్రమశిక్షణతో వెళ్ళాలి. ఈ క్రమశిక్షణ కావాలంటే అందరం కూడా ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండి మంచి మార్గంలో నడిస్తేనే కుదురుతుంది. కాబట్టి ఈ డ్రగ్స్కి అందరు కూడా దూరంగా ఉంటారని, ఎవరైనా దీనికి దగ్గరైన వాళ్ళని మీరందరూ వాళ్ళకి తెలియజేసి ఈ డ్రగ్స్ డేని విజయవంతం చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. ఇట్లు మీ బిఎన్ఆర్, డాక్టర్ బిఎన్ఆర్, బ్రిలియంట్ జూనియర్ కాలేజ్ సారపాక. ఈరోజు ప్రపంచ యాంటీ డ్రగ్ డే సందర్భంగా మదర్ తెరెసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సారపాకలోని బ్రిలియంట్ జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన సదస్సుకి ముఖ్య అతిథిగా బుర్గంపాడు ఎస్ఐ సార్ నాగభిక్షం సార్ ఇచ్చేసి
విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. విద్యార్థి దశ నుంచే మత్తు పదార్థాలు, మారక ద్రవ్యాలపైన అవగాహన కల్పించి వాళ్ళని చెడు వ్యసనాలకి దూరంగా ఉంచాలనే లక్ష్యంతో మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే విద్యార్థి దశ నుంచే వాళ్ళకి బంగారు భవిష్యత్తు అనేది విద్యార్థి దశ నుంచే ఉంది. విద్యార్థి దశలోనే వాళ్ళకి చెడు వ్యసనాలకు బానిస కాకుండా సన్మార్గంలో ఎలా నడవాలి, చెడు వ్యసనాలకు బానిసలు అవుతే వాళ్ళ యొక్క జీవిత పరిస్థితి ఎలాగా ఉంటుందనేది వివరించడం జరిగింది. విద్యార్థులు, యువత అందరూ కూడా మత్తు పదార్థాలకి, చెడు వ్యసనాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తుని పాడు చేసుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ మత్తు పదార్థాలకు బానిసలైనటువంటి వాళ్ళు అనేకమైనటువంటి వికృత చేష్టలకి పాల్పడడం జరుగుతుంది. విద్యార్థులు అందరూ కూడా అట్లా బానిసలైన చెడు వ్యసనాలకి అలవాటైన వ్యక్తుల నుంచి దూరంగా ఉండి సంరక్షణగా ఉండాలని చెప్పి విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మీ యొక్క భవిష్యత్తుని మంచిగా నిర్దేశించుకొని మంచి భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తూ ఉన్నత స్థాయిలో ఉండాలని కోరడం జరిగింది. చాలు.